ఆయిషా బలుపు రోజు రోజుకి పెరిగిపోతుంది అంటూ నేనంటున్న విషయం కాదు, తనుజానే లైవ్ లో అంటుంది. ఇక అసలు విషయానికి వచ్చేస్తే పవన్ కళ్యాణ్ కొన్ని బట్టలు తీసుకొచ్చి ఆయిషా ఈ బట్టలు ఉతుకు అంటూ చెప్పాడు. దీంతో ఆయిషా, నేనేమన్నా నీ పని మనిషిని అనుకుంటున్నావా? నేను నా బట్టలే ఉతుక్కోను, అలాంటిది నేనెందుకు బట్టలు ఉతుకుతానంటూ ఏదో రాజవంశంలో పుట్టిన మహారాణిలాగా మాట్లాడుతుందనే చెప్పాలి లైవ్ లో. ఇక ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ అంటున్నాడు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నేను చెప్పిన పనులు చేస్తున్నారబ్బా, నువ్వు ఒక్కదానివే చెయ్యట్లేదు అంటే ఆయిషా అందే, నువ్వు చెప్పినప్పుడల్లా నేను చేయడానికి నీ ఇంటి పని మనిషిని నేను కాదు, అయినా నీ ఫ్రెండ్ను ఉతకమని చెప్పు తనూజాని అంటూ ఆయిషా చెప్పుకొచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ అన్నాడు, ఆల్రెడీ తనూజా పొద్దున్న లేచిన కానించి ఎవరికి ఏం కావాలని చెప్పేసి కిచెన్ లోనే ఫుడ్ చేస్తూ ఉండే, అందులోనూ ఇప్పుడు నేను బట్టలు ఉతకమండం ఎంతవరకు కరెక్టు? నువ్వు కూర్చొని రాము రాథోడ్తోనూ అలాగే శ్రీనివాస్తో సొల్లేస్తున్నావు కదా అని అనేసరికి ఎవడ్రా సొల్లేస్తుంది అంటూ ఆయిషా నోరు జారిందని చెప్పాలి పవన్ కళ్యాణ్ కి. అయితే పవన్ కళ్యాణ్, సర్లేలే నువ్వు ఉతకపోతే నేను ఉతకగలను, నాకు అలవాటు అంటే ఎస్ నువ్వు ఉతుక్కో, మరి నన్నెందుకు అడుగుతున్నావు? నువ్వు ఒక లాండ్రీ మ్యాన్వి, నువ్వే ఒక వాష్ మ్యాన్వి, నువ్వే అంటూ ఏవేవో పిచ్చి పట్టిందలాగా మాట్లాడుతుందని చెప్పాలి ఆయిషా. అయితే పవన్ కళ్యాణ్ వెళ్ళి తనుజాకి చెప్పాడు. తనుజా తను బట్టలు ఉతకమంటే ఉతకదంట, నిన్ను ఉతకమంటుంది అంటే తనుజా అక్కడికి వచ్చింది. ఏంటి ఆయిషా నన్ను ఉతకమన్నావంట, నీకులా నేను సొల్లుకోరులు చెప్పుకుంటున్నాను అనుకున్నావా? పొద్దున్న లేచిన కానించి హౌస్ లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయడానికే సరిపోతుంది టైము, మళ్ళీ నేను రెడీ అవడానికేమో 12 గంటలకు వెళ్తున్నాను, నువ్వు పొద్దున్నే గంగిరెద్దులా రెడీ అయ్యి కూర్చొని మరి సొల్లు యాక్ట్ చేస్తున్నావంట అంటూ తనుజా కూడా ఎక్కడా తగ్గేదే లేదన్నట్టు గొడవ అయితే జరిగింది. అయితే తనుజా అంది, వీకెండ్ వచ్చిన నాగార్జున గారికి నీ పని చెప్తాను, నువ్వు అలాగే దువ్వాడ మాధురి గారు మేమే పని చెప్పినా చెయ్యను, ఇది మీ ఇల్లు అనుకుంటున్నారా లేదా మీ పని మనిషిని అనుకుంటున్నానా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు మరి బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వచ్చారు మీరు, రాకుండా ఉండాలి అంటూ తనుజా అక్కడి నుంచి కౌంటర్ ఇచ్చుకొని బయట వెళ్ళిపోయింది తనుజా. ఏదేమైనా సరే ఆయిషా రెడీ అవ్వడంలో పెట్టిన ఇంట్రెస్ట్ బిగ్ బాస్ హౌస్ లో పని చేయడానికి ఇంట్రెస్ట్ లేదనే చెప్పాలి. మరి మొత్తానికి తనుజా ఆయిషాకి ఇచ్చుకున్న దానిపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.